ఈ ఆలయం కన్నా ఎక్కువ ఆ పుష్కరునికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒకానొక సమయం లోపల దేవతలు రాక్షసులిద్దరు కలిసి ఆ అమృతం కోసం కొట్లాడినప్పుడు అమృత బిందు అనేది ఆ కోనేరులో పడ్డదని చెప్పేసి ప్రతీతి. అందుకే ఆ క్షేత్రంలో ఈ క్షేత్రం దర్శనం చేసుకొని ఆ స్వామివారి కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులున్నా కానీ కూడా తొలగిపోతాయని, ఏదైనా యమబాధలున్నా కానీ కూడా తొలగిపోతాయి, అదేవిధంగా అపమృత్యులు ఏదైనా ఉన్నా కానీ కూడా తొలగిపోతాయని స్టార్టింగ్ నుంచి కనుక ఎండింగ్ వరకు కూడా ఇందులో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఒకటి మేము ఇందులో యాడ్ చేసాము. ఇక్కడ ఈ వీడియో చూస్తుంటే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయాలని అనిపించదు. సో అలాగా ఈ వీడియోని మేము షూట్ చేసాము. సో తప్పకుండా ఈ పార్ట్ 1 పార్ట్ 2ని మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం హైదరాబాద్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఈ గుడి యొక్క విశిష్టతలు ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ గుడి మనకు కంప్లీట్గా అంటే మొత్తం మనకు అడవిలోనే ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు, మనకు వేల సంవత్సరం నాటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ చరిత్ర మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఒక గుడి ఉంటుంది, అక్కడ మనకు పైన ఇంకో గుడి కనిపిస్తుంది, అది కూడా రామలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి, అలాగే వేల సంవత్సరాల వటవృక్షాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ గుడి యొక్క చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ దామగుండ రామలింగేశ్వర స్వామి పూజారి నవీన్ జోషి గారు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఇంకా ఈ గుడి యొక్క అనేక విశిష్టతలు, ఈ గుడి చరిత్ర మనం తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు, మాకు ఈ గుడి చరిత్ర తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఈ క్షేత్రం పేరు దామగుండం. దామగుండం అంటే ఏంది, ఇక్కడ ఏం దేవుడుండు, ఏంది కథ మనం ఇప్పుడు మీకు వివరిస్తాను. అమృతం శ్రావకం తీర్థం రామేణ ప్రతిష్ఠితం అని చెప్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే రాముడు ప్రతిష్టాపించేటువంటి లింగాల్లో ఒక లింగమైనటువంటిది రామలింగేశ్వర స్వామి దేవాలయం. రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటే ఏంది, రాముడు ప్రతిష్టాపించేటువంటి లింగాలన్నీ కూడా రామలింగేశ్వర దేవాలయాలుగా వర్ధింప చెందుతున్నాయి. ఇక్కడ రాముడు ఎందుకు ప్రతిష్టాపన చేసిండు, ఇక్కడ రాముడు ఎందుకు వచ్చిండు అంటే మనకు చిన్న సందేహం ఉంది. రాముడు రావణాసుడిని చంపినందుకు తన గురుగారు అయినటువంటి గురుగారు ఒక ఆదేశం ఇస్తారనమాట. నీకు శాప విమోచనం కావాలంటే 1,000 లింగాలు ప్రతిష్టాపన చేయాలి. ఇదొక పాయింట్. మనకందరికి ఒక చిన్న సందేహం ఉంటుంది. రావణాసుడు రాక్షసుడు కదా, చంపిండు మంచిదే అయ్యింది, కానీ ఎందుకు 1,000 లింగాలు ప్రతిష్టాపన చేయాలి అన్న సందేహం అంటే, రావణాసుడు కేవలం తన వ్యక్తిత్వాన్ని పట్టుకొని చూసుకుంటే రాక్షసుడు, కానీ మహాశివ తపస్వి ఆయన. మనకెవ్వరికీ దొరకంది, దేవాది దేవతలకి దొరకంది ఆత్మలింగం అనేది తనకొక్కరికే దొరకడం జరిగింది. అందుకంటే తపోనిష్టమైనటువంటి, తన కోసం దొరకలేదు, అది కూడా తన తల్లి కోసం, తన తల్లి చివరి కోరిక అంటారు కదా, దానికోసం దొరకడం వల్ల అందుకే రావణాసురుడు కూడా మహాన్ ఈశ్వర తపస్వి. తన అలాంటి తపస్సుని చంపినందుకు నువ్వు 1,000 లింగాలు ప్రతిష్టాపన చేస్తే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పడం వల్ల, అది ఏదైతే 14 సంవత్సరాలు వనవాసానికి అయితే వెళ్తాడో ఆ సమయం లోపల ఎక్కడైతే ఏదైతే వస్తువు దొరుకుతుందో ఆ వస్తువులోనే ఈశ్వరుని ఆవాహన చేసి అక్కడనే షోడశోపచార పూజలు చేసి తన ప్రయాణాన్ని కొనసాగించేటాడు. అదే కాలం లోపల ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఉసుకలో ఉన్నటువంటి ఒక రాయి లింగాకారంగా మారింది. అంటే అక్కడనే ఇప్పుడు ఏంటంటే మనం ఒక రాయిని చూస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటాం, యద్భావం తద్భవతి. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేదు.
కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టిని లింగాకారంగా తయారు చేసి ఇక్కడనే షోడశోపచార పూజలు చేసి ఈశ్వర ఆరాధన చేసుకుని తన ప్రయాణాన్ని తన దక్షిణం వైపుగా కొనసాగిస్తారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నటువంటి ఆ మట్టితో తయారు చేశారు కదా, అందులో ఉన్నటువంటి ఒక రాయి లింగాకారంగా మారింది. దీన్ని మరకత లింగం అంటారు. తత్రాపి శైవతం లింగం రామేణ ప్రతిష్టం చెప్తారు కదా. ఈ స్థల పురాణం ఏంటంటే దీని గురించి మన స్కంద పురాణం లోపల ఉల్లేఖించబడ్డదన్నమాట. అందుకే దీని దామగుండం పేరు ఎలా వచ్చింది అంటే, ఒకానొక కాలం లోపల దాముడు గుండె ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఆ అన్నదమ్ములు తన జీవనోపాధి కోసమై వ్యవసాయం చేసుకోవడానికి ఈ క్షేత్రానికి వస్తారు. ఈ క్షేత్రం లోపల పుష్కరిణి వెనుక భాగాన ఉన్నటువంటి దేవుని పొలం అంటారు. ఆ పొలం లోపల దున్నడానికి నాగలిపైన బరువుగా పెట్టుకోవడానికి ఒక రాయి అవసరమవుతుంది. ఈ కాలంలో ఏంటంటే ప్రొక్లైనర్ వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, పెద్ద నాగల్లో అవి ఎన్నో విధాలుగా డెవలప్ అయింది కాబట్టి ఆ కాలంలో ఏమి ఉండేవి కాదు. ఆ నాగలి పదును లోపలికి వెళ్ళడానికి కోసమై ఆ రాయిని వెతుకుతూ ఉంటే ఆ లింగమే వీళ్ళకి దొరుకుతుందండి. ఆ దొరకడం వల్ల ఆ రాయిని ఆ నాగలిపైన పెట్టుకొని దున్నుకునేవారు. కొద్ది రోజుల తర్వాత 2 రోజులైంది, 3 రోజులైంది, సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోయేవారు. వచ్చిన తర్వాత చూస్తే ప్రాతకాలం ఎక్కడి నుంచి అయితే రాయి తెచ్చారో అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. ఇలా ఎందుకు వెళ్తుంది? ఇది అడవి, ఎవరైనా చేశారా అని వెతుకుతూ ఉంటే ఒకానొక రోజు తనకు చాలా విరక్తి చెంది ఒక చెట్టు పైన పక్కన దాక్కుంటారు. దాక్కున్న తర్వాత ఇంటికి వెళ్ళే సమయం లోపల ఆ రాయి అయితే ఆ లింగం ఏదైతే ఉందో తనంత తాను వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ నాస్తికులు, దైవాన్ని అంటే నమ్మేవారు కాదు. కానీ ఒకానొక రోజు కొద్ది రోజుల తర్వాత మహాపండితుల దగ్గరికి వెళ్తారు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని చెప్పడం వల్ల ఒకానొక రోజు వాళ్ళకు స్వప్నం అంటే కల వస్తుంది. కలలో వృత్తాంతం అంటే నేను ఇక్కడ రామలింగేశ్వర స్వామిని నన్ను ఇక్కడ ప్రతిష్టాపించండి అని చెప్పడం వల్ల తన దైవానుసారంగా ఆదేశాన్ని పాటించి ఇక్కడ దాముడు గుండెడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇక్కడ ఈ ఈశ్వరుని పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందుకే దీనికి దామగుండం అనే పేరు వచ్చింది. ఎందుకంటే దాముడు గుండె ఇద్దరు కలిసి ప్రతిష్టాపన చేశారు కదా, అందుకే దీనికి దామగుండం అనే పేరు వచ్చింది. అదేవిధంగా ఒక కొటేషన్ ఉంటుంది అన్నమాట. దామగుండం దర్శనం చేస్తే యమగండం తప్పుతుంది అని చెప్పేసి ఒక కొటేషన్, నాన్నుడి అంటాం కదా, అలా దామగుండాన్ని ఎంతటి వారైనా కానీ ఎంత క్రూరమైనటువంటి వారు కూడా ఈ క్షేత్రానికి వస్తే ఈ క్షేత్రంలో ఉన్నంత సమయం వరకు కూడా ఆ క్రూరత్వాన్ని మరచి సంతోషంగా ఉండడానికి ప్రేరేపిస్తుంది ఈ క్షేత్రం. అదేవిధంగా ప్రతి శివాలయంలో ఎదురుగా ఎప్పుడు కూడా మీకు నంది కనిపిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో విశిష్టత ఏంటంటే ఆలయానికి ఎదురుగా మహాద్వారానికి ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తుంది. దీన్ని హరిహర క్షేత్రంగా భావిస్తారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివ, కాబట్టి దీన్ని హరిహర క్షేత్రంగా భావిస్తారు. ఆలయానికి ఎడమవైపున ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుని విగ్రహం కనిపిస్తుంది. అదేవిధంగా ఆలయానికి వెనుక భాగాన పుష్కరిణి కనిపిస్తుంది. ఈ ఆలయం కన్నా ఎక్కువ ఆ పుష్కరిణికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒకానొక సమయం లోపల దేవతలు రాక్షసులిద్దరు కలిసి ఆ అమృతం కోసం కొట్లాడినప్పుడు అమృత బిందు అనేది ఆ కోనేరులో పడ్డదని చెప్పేసి ప్రతీతి. అందుకే ఈ క్షేత్రం దర్శనం చేసుకొని ఆ స్వామివారి కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులున్నా కానీ కూడా తొలగిపోతాయని, ఏదైనా యమబాధలున్నా కానీ కూడా తొలగిపోతాయి, అదేవిధంగా అపమృత్యులు ఏదైనా ఉన్నా కానీ కూడా తొలగిపోతాయని చరిత్ర చెప్తూ ఉంది. సరే పంతులు గారు ఇదంతా చెప్పారు, దీనికి ఏదైనా ఉదాహరణ ఉందా అంటే ఆ క్షేత్రం లోపల బ్రహ్మ సరోవరం, వాణి సరోవరం అని చెప్పి దానికి పేరు. ఆ కోనేరులో నేను 20 నుంచి 30 సంవత్సరాల నుంచి కన్యాను, అంటే మా సుమారు 5 నుంచి 6 తరమారుల నుంచి మాదే వంశపారంపర ధర్మకర్తలం మేము. ఒకానొక సమయం లోపల అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చాలా పెద్ద శ్రీమంతురాలు ఆమె, తన 2 కొడుకులు కూడా పరదేశంలో ఉండి జీవనాన్ని కొనసాగించేవారు. తనకి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయింది. ఎవరో చెప్పారు, ఇలాంటి పంతుల దగ్గరికి చెప్తారు కదా, పంతులు గారు నా రోజు ఆరోగ్యం క్షీణిస్తుంది, ఏదైనా నా జాతకరీత్యా బాగాలేదా అంటే, లేదమ్మా నీవు ఈ క్షేత్రానికి వెళ్ళి సేవ చేసుకో అని చెప్పాను. ఇంకా సేవ అంటే పెద్దగా వచ్చేసి స్వామివారికి ఏదో ఇచ్చేస్తాము, ఏమో చేస్తామో, పొర్ల దండాలు పెడతాము, అది ఎన్ని అవసరం లేదు. యద్భావం తద్భవతి. మనసులో దేవుడు ఉన్నానికి మనం ఏదైనా చేస్తే తప్పకుండా మనం ఆశించకుండా ఏదైనా పని చేస్తే
దాని ప్రతిఫలం తప్పకుండా మనకు దక్కుతుందని చెప్తారు కదా, ఇదే ఒక నిదర్శనం. ఆమె ఇక్కడ కంటిన్యూ ఒక వారం రోజులు రావడం, ఆ పుష్కరంలో స్నానం చేయడం, ఇక్కడనే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అదే కోనేరులో ఉన్నటువంటి నీళ్ళను తీర్థంగా భావించి తీసుకోవడం వల్ల సుమారు కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఏదైతే హాస్పిటల్కి అయితే చెక్ చేసుకుందో అక్కడ హాస్పిటల్లో చెక్ చేసుకుంటే ఉన్నటువంటి ఆ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్తారు కదా, అవన్నీ కూడా మళ్ళీ ఆమె లేదమ్మా ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్లు, దీని ఏం లేదు, చాలా బాగున్నావు అని చెప్పేసి అలా అయిన తర్వాత 3.5 సంవత్సరాలు బతికి తర్వాత ఆమె ప్రమదించడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రం లోపల ఇక్కడ ఏంటంటే రామగుండం లోపల ఆ ఊపులు ఎంత వైరత్వంగా ఉంటాయి మనకందరికీ తెలుసు. మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చాలా చూస్తున్నాం. కానీ ఆ వైరత్వాన్ని మరచి ఒకానొక రోజు సాయంకాలం ఆవులు ఇంటికి వెళ్ళే సమయం లోపల పులి పిల్లలు ఆర్తనాదాలతో ఉంటే ఆవు వచ్చేసి తన పాలను పులి పిల్లలకు ఇస్తుందండి. అందుకే ఈ క్షేత్రం లోపల ఎంత క్రూరత్వంగా ఉన్నటువంటి మనుషులు కూడా ఈ క్షేత్రానికి వస్తే ఆ క్రూరత్వాన్ని మరిచి స్నేహ మాధుర్యంతో ఉంటారని క్షేత్రం చెప్తుంది. అదేవిధంగా ఈ క్షేత్రంలో మార్కండేయ మహర్షి కూడా తపస్సు చేసేటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం. గృహాండకమని ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో సంచరిస్తుంటారు అని పురాణం చెప్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు పాల్గొన బహుళ నవమి రోజు స్టార్ట్ అయ్యి పాల్గొన బహుళ అమావాస్యకు బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు భాగంగా అఖండ దీపారాధన ధ్వజారోహణ కార్యక్రమం నడుస్తుంది. రెండో రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, సాయంకాలం 7:30-8 గంటల రథోత్సవం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు స్వామివారికి ఏకాంత సేవ, 4వ రోజు సహస్ర పుష్పార్చన లేకుంటే కోటి పుష్పార్చన, 5వ రోజు స్వామివారి అభ్యంగ స్నానం, చక్ర స్నానం అంటాము. అది ముగించుకొని స్వామివారు మళ్ళీ పోడూరు గ్రామానికి బయలుదేరారు. ఈ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఆ ఆలయ వంశపరంపర కర్తల ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇది అరణ్యం. ఒకప్పుడు ఏంటంటే మా తాతలు ఉన్నప్పుడు ఏంటంటే ఉగాది రోజు శివరాత్రి రోజు వచ్చేసి ఉగాది రోజు ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు విగ్రహాలు. కానీ కాలక్రమేణా ఇది కలియుగం. ఇది ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ తప్పకుండా అధర్మం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే 6 తర్వాత ఎవరు కూడా ఉండరు. ఈ మధ్యకాలంలో ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దొంగల బాధ ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం లోపల ఎన్నోసార్లు కూడా విగ్రహాలు దొంగలించడానికి, స్వయంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించేటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆలయంలో ఒక పెద్ద గంట ఉంది. ఆ గంట కొడితే సుమారు 5.5 కిలోమీటర్లు వినిపించేది. ఎంత క్లియర్గా అంటే ఇప్పుడు చెప్తాం కదా, మనం మైక్రోస్కోప్లో పెట్టేసి చూస్తే లోపల ఏముంది కనిపిస్తా అని చెప్తారు కదా, ఆ విధంగా 5 కిలోమీటర్లకు ఓం అనే శబ్దం వినిపించేది. కాలక్రమేణా కలియుగంలో దొంగలు పడి ఆ గంటను తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. ఆ గంట ఈ శివారు దాటకుండే వారు ప్రాణాలు కూడా విడిచిపెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఒక గుహ ఉంటుంది. అక్కడి నుంచి కాశీకి వెళ్ళడానికి ఉందని చెప్తారు. ఇప్పటివరకు ఎవరైతే వెళ్ళలేదు ఆ గుహను ప్రస్తుతానికి మేము క్లోజ్ చేయడం జరిగింది. ఆలయానికి వాయవ్య భాగం లోపల విభాండకమని తపశ్చర్య చేసినటువంటి గుహలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక ఆలయం యొక్క విశిష్టత. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ చిన్నటువంటి సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ కానీ, సీరియల్స్ కానీ, చాలా పెద్ద సినిమాలు. రీసెంట్గా వచ్చేటువంటి 2 సంవత్సరాల క్రితం వచ్చేటువంటి త్రిబుల్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చేటువంటి త్రిబుల్ సినిమా షూటింగ్ కేవలం ఇక్కడ 3.5 నుంచి 5 నెలల వరకు ఇక్కడనే షూటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణాష్టమి కానీ, రీసెంట్గా వచ్చినటువంటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ నటించేటువంటి గేమ్ చేంజర్ సినిమా కూడా ఇక్కడనే చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చాలామందికి భక్తులు ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జాతర ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. అదేవిధంగా ఇక కార్తీక మాసం అంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఏర్పడ్డది. కార్తీక మాసం లోపల హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ నుండి ప్రాతకాలం 6 గంటలకు వచ్చి సాయంత్రం 8-9 గంటల వరకు ఇక్కడనే ఉండి తన ఫ్యామిలీతో అందరూ కూడా సంతోషంగా గడిపి వెళ్ళేవారు. శ్రావణ మాసం లోపల ప్రతి సోమవారం శ్రావణ మాసం జరిగిన అన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా
స్వామివారికి ప్రాతకాలం 6 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటలకు సహస్ర బిల్వార్చన, అదేవిధంగా సాయంకాలం మహామంగళారతి కార్యక్రమం ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆలయానికి భక్తులందరూ కూడా వచ్చి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని అందరూ కూడా పుణ్యతులు కావాలి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఎవరికి ఏది అడిగినా తప్పకుండా ఇస్తారు. ఇక్కడ ఎంతోమంది సంతానం లేని వారు కూడా ఇక్కడ వచ్చి స్వామి మాకు సంతానం లేదు, మాకు సంతానాన్ని ప్రసాదించు అన్న ప్రతి ఒక్కరికి కూడా లోక కళ్యాణమూర్తి అయినటువంటి రామలింగేశ్వర స్వామి కూడా ఇక్కడ అందరికీ చాలామందికి సంతానం జరిగింది. అదేవిధంగా ఆలయం లోపల స్వామివారికి ఎడమ వైపున పార్వతీదేవి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. చాలా శివాలయాల లోపల, పురాతనమైన శివాలయాల లోపల పార్వతీదేవి విగ్రహం మీకు చాలా కనిపించదు. ఈశ్వరుడు దగ్గర ఉంటాడు, పార్వతీదేవి విగ్రహం చాలా దూరం ఉంటుంది. కానీ ఈ ఆలయం లోపల గర్భగుడిలో లోపల ఈశ్వరుడు, అదేవిధంగా పార్వతీదేవి దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ ఆలయానికి నైరుత్య భాగం లోపల భైరవ తీర్థం అంటారు. అంటే ఒక రాయికి భైరవుడు ఏమంటారంటే వెలిసినాడు. అక్కడ ఆ భైరవ తీర్థం అక్కడ నుంచి నీళ్లు వస్తాయని చెప్తారు. అదేవిధంగా ఈ ఆలయం లోపల దర్శించుకునే ప్రతి ఒక్కరికి కూడా సత్సంతానము, సదా ఆరోగ్యము, మృత్యుంజయ ఏదున్నా కానీ కూడా అపవృత్తి నివారణం అవుతాయని చెప్పేసి భావిస్తూ, సంతోష్ గారు వాస్తవం చెప్పాలంటే మమ్మల్ని చాలా రోజుల నుంచి ఈ ఆలయానికి వస్తామంటే అనివార్య కారణాల వల్ల మేమే వారికి ఈ ఆలయం గురించి వివరించలేకపోయినాం. ఈ సదావకాశాన్ని కల్పించిన సంతోష్ గారికి హృత్పూర్వకమైన ధన్యవాదాలు. ఇదే విధమైనటువంటి మన హిందూ ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ధర్మో రక్షితి రక్షిత ఇలా చెప్పారో, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని మనం తప్పకుండా రక్షిస్తుందని చెప్పడం ఏదైతే అందులో సత్యం ఉందో ఇదే తప్పకుండా ఈ యొక్క సత్కార్యాన్ని, సదాచారాన్ని ఇలాగే ముందుకు నడిపించాలని చెప్పేసి సంతోష్ గారిని మీ యొక్క చిన్న యూట్యూబ్ అంటారా, దీన్ని చిన్న మాధ్యమం అంటారా తెలియదు, ఇలాగే యొక్క సత్కార్యాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఇప్పుడు మనకు ఇక్కడ 2 శివలింగాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి మనకు బ్యాక్ సైడ్ అక్కడ ఉంది. సో ఇందులో మనకు అంటే రెండుటికి కూడా పూజలు అవుతుంటాయా, ఏ విధంగా? వాస్తవాన్ని చెప్పాలంటే ఒకప్పుడు మన హిందూ సాంప్రదాయంలో నానా వర్ణాలు వాస్తవాన్ని చెప్పాలంటే ఈ కలియుగం లోపల ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చింది మనం కూడా దేవుణ్ణి ముట్టాలి, చెయ్యాలి అనే ఒక భావనతో ఒకప్పుడు నానా వర్ణాల వాళ్ళు కొన్ని వర్ణాలు మాత్రమే గుడి లోపలికి వచ్చేది. వారికి అనుకూలంగా అని చెప్పేసి ఒక అనామకమైన ఒక భక్తుడు అక్కడ శివాలయం లోపల లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కరిణి లోపల లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలియుగంలో కాలక్రమేణా కూడా ఎవరికి ఏమన్నా కానీ కూడా దైవభక్తులు ఏదై కూడా వారికి ఎక్కువ వీరికి తక్కువ అని కాకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉండాలనే భావనతో అక్కడ కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా మటుకు అక్కడ కూడా పూజ చేస్తారు. ఎందుకంటే పుష్కరంలో వెళ్ళిన తర్వాత పాతపక్షాన్ని చేసుకొని నీళ్లు ప్రోక్షణ చేసుకొని విశేషంలో కనిపించిందంటే అక్కడికి కూడా వెళ్ళి ఏదో షోడశోపచారం ఉన్నటువంటి పూలో పత్రో ఏదో టెంకాయ కొట్టేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయానికి వచ్చేసి ఈ ఈశ్వర అనుగ్రహం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే స్వామివారు చెప్పారో ప్రధాన ఆలయం అన్నారు కదా, ఆ ప్రధాన ఆలయంలోకి మనం వెళ్తున్నాము. ఇదే ఆ ప్రధాన ఆలయం. ఈ ఆలయం ఏంటంటే కాకతీయులు 1665 సంవత్సరం లోపల కాకతీయులు నిర్మించేటువంటి దేవస్థానం. ఈ కళాఖండాలన్నీ చూస్తే కూడా కాకతీయులు నిర్మించేటువంటి దేవస్థానం. మనం ఇప్పుడు ఈ విధంగా దేవాలయం నిర్మించాలంటే చాలా కష్టం. వాస్తవం చెప్పండి, శిలలోపల కూడా ఒక ఆత్మ అనేది ఉంటుంది. మనమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న రాయిని లేపాలంటే చాలా కష్టపడతాం. ఆ కాలం లోపల అనాయాసంగా లేసేటువంటి ఈ రాళ్ళు ఇప్పుడు మనం పెట్టాలంటే ఒక క్రేన్ తీసుకొచ్చి మనం రాళ్ళు పెడతాం. కానీ ఆ కాలంలో క్రేన్లు అంటే తెలియదు, గొలుసులు అంటే తెలియదు. కేవలం దైవభక్తితో చెప్పామంటే తనంతట తానే లేచేటువంటి శక్తులు కూడా శిల్పాల్లో ఉంటాయి. అందుకే చెప్తారు కదా, ఒక్కొక్క విగ్రహం కూడా చెక్కాలంటే దానికి ఏది ఏ గడియలో చెక్కాలి,
ఎలాంటి శిలంలో చెక్కాలి. మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అయోధ్య రామ మందిరం ఉంది, దాన్ని చెక్కడానికి ఎంతోమంది ఎగబడ్డారు. కానీ ఆ రాయి ఎక్కడి నుంచి తెచ్చారు? ఒక మైసూరు క్షేత్రం నుంచి తెచ్చి శాలిగ్రామ శిల తెచ్చి చెక్కడానికి జరిగింది. అంటే ఆ రాయి చెక్కితే ఎన్ని రోజులు ఉంటుంది అని దాన్ని సైంటిఫిక్గా చెక్ చేసి చెప్తారు కదా, ఆ విధంగా ఇందులో ఇలా ఉంటుంది. ఇది ప్రధాన ఆలయం. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే రామలింగేశ్వర స్వామి. అమ్మవారి స్వామివారికి ఎడమవైపున పార్వతీదేవి. అక్కడ ఆ పిండానికి అయితే ఏదైతే ఎర్రగా కనిపిస్తుందో అందరికి చిన్న సందేహం రావచ్చు. ఉసుకలో ఉన్నటువంటి ఒక రాయి లింగాకారంగా మారింది కాబట్టి ఆ యొక్క మచ్చ అనేది ఏర్పడ్డది. దీన్ని మరకత లింగం అని కూడా అంటారు. దేవుడికి 33 మంది కోట్ల దేవతలు అంటారు. ఆ 33 మంది కోట్ల దేవతలను చూడాలంటే చాలా, అంటే మనకి ఎన్నో జన్మలు అవన్నీ కూడా ఒక్క దగ్గరనే ఏర్పాటు చేయడం అనేది ఒక లింగానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. దామగుండాన్ని దర్శనం చేసుకుంటే యమగండం తప్పుతుందని చెప్తారు కదా. ఏదైనా అపవృత్తి బాధలు ఉన్నా కానీ కూడా, వివాహ సంబంధించినటువంటి దోషాలు ఉన్నా కానీ, అదేనటువంటి కుజదోషాలు ఉన్నటువంటి కూడా, ఏదైనా వివాహ పుత్రప్రాప్తి కాకుండా కానీ కూడా, ఏదైనా కార్యాలు విలంబిస్తున్నా కానీ కూడా దర్శనం చేసుకుంటే యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క జీవనోపాధి సద్గతి చెందుతుంది. సద్గతి అంటే ఉన్నతమైనటువంటి స్థానాలు చేరుకుంటారు. వ్యాపారం లేకుండా దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని శివాలయం లోపల దీపస్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది హరిహర క్షేత్రం కాబట్టి మేఖలా ఉన్నటువంటి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ దీపస్తంభానికి ధ్వజస్తంభానికి వ్యత్యాసం ఏంటంటే కార్తీక మాసం లోపల కార్తీక మాస దీపారాధన అయితే ఏదైతే కార్యక్రమం చేసుకుంటామో ప్రతి సాయంత్రం ఆ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన దీపాలు మనం వెలిగించి ఆకాశ దీపం అయితే ఏదైతే చెప్తారో ఆ విధంగా ఉండేదాన్ని దీపస్తంభం అంటారు. ఇది హరిహర క్షేత్రం కాబట్టి మేఘాలు కూడుకున్నటువంటి ధ్వజస్తంభాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ఆలయానికి ఎడమ వైపున వామభాగాన ఉన్నటువంటి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం. ఆలయానికి క్షేత్రపాలకుడు అంటే మనం చెప్తాం కదా, గావు జిల్లేతో హనుమాన్ బాహర్ అనే ఏది నానుడి ఉంటుందో మనం రాగానే ఆంజనేయ స్వామి ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మనకంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేదండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల బుద్ధి, బలము, ఆయుష్యము, ఆరోగ్యము, నిర్భయత్వం, మన దగ్గర ఏదైనా భయాలు ఉంటే తొలగిపోతాయని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాము. ఆంజనేయ స్వామికి ఆలయ ఎడమ వైపున నవగ్రహాల దేవస్థానం ఉంటుంది. నవగ్రహాలు 2014-15 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రరీత్యా చిన్న చిన్న పూజా పునస్కారాల కోసమై ఇక్కడ నవగ్రహాల దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి మహద్వారానికి ఎదురున గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ గరుత్మంతుని విగ్రహం ఎందుకంటే శివాలయం లోపల దర్శనమిస్తుంది కాబట్టి దీన్ని హరిహర క్షేత్రంగా చెప్తారు.
హరి అంటే విష్ణు స్వరూపమైనటువంటి గరుత్మంతుడు, హర అంటే ఈశ్వర స్వరూపం కాబట్టి హరిహర క్షేత్రంగా భావిస్తారు. ఇది కూడా ఆలయాన్ని క్షేత్రపాలకునిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కావలసి మీరు చూడండి, ఇది కూడా స్వయం ఉద్భవించిందే. మనం ఈ లైఫ్లో చెక్కాలంటే చాలా కష్టం. ఇలా ఇదే విధంగా ఉండాలి, ఇదే విధంగా ఉండాలని ఇప్పుడు శిల్పులు చెక్కాలంటే, ఇప్పుడంటే హ్యాండ్ మెటీరియల్ మిషన్స్ వచ్చాయి కాబట్టి దీనికన్నా అద్భుతంగా చెప్తారు. కానీ అప్పుడు స్వయంగా వెలిసింది కాబట్టి ఈ యొక్క ఇదన్నమాట. ఈ పురాతన కట్టడం ఏంటి? ఇదంటే రాజగోపురం అంటారు. అంటే వచ్చేటువంటి భక్తులు ఉండడానికి పెట్టినటువంటి కుటీరాలు అంటాం కదా, ఇప్పుడు అంటే మనం సత్రాలు అంటాం అన్ని గుళ్ళ లోపల. అన్ని కూడా వచ్చేటువంటి భక్తులు ఉండడానికి, అంటే అప్పుడు రాజులు ఉండడానికి నిర్మించుకునేటువంటి రాజులు ఉండేటువంటి నిర్మించేటువంటి కూడా రాజగోపురాలు. మనం రాజగోపురం ఏంటంటామంటే దేవాలయం కన్నా ముందు స్టాచ్యూ కడతారు కదా, ప్రవేశ ద్వారం ముందు కడతారు కదా, దాన్ని రాజగోపురం అంటారు. కానీ అది ముఖద్వారం అని, అంటే రాజులు నిర్మించారు కాబట్టి రాజగోపురం అనేస్తే సరిపోతున్నది కాదు, ముఖంలో ఉంటుంది కాబట్టి ముఖద్వారం అంటాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఈ రాజగోపురం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉంది అనేది. ఇదంతా కూడా కాకతీయుల కాలం వాళ్ళు రినోవేషన్ అంటారు కదా, ఆ టైంలో రినోవేషన్ చేశారు అన్నమాట. ఇదంతా కూడా అతి పురాతనమైనటువంటి, ఉండడానికి ఎవరైనా వచ్చినటువంటి భక్తులు కానీ సత్రాలుగా ఉండేదన్నమాట. అంతా కూడా పురాతనం నిర్మించినటువంటిది. ఎంత సిమెంట్తో నిర్మించింది కాదు, శుద్ధ మట్టి అంటారు కదా, దాంతో నిర్మించబడ్డ. ఇక్కడ ప్రతి వృక్షానికి ఒక చెట్టుకు అంటారు కదా, చెట్టుకు పుట్టకు ఒక స్టోరీ ఉంటుంది. అది ఇప్పటికీ చెప్తారు కదా, ఋష్యశృంగ మహాముని ముందు కూడా ఇప్పటికి కూడా సూక్ష్మ సంచారంలో చేస్తూ ఉంటారు అని చెప్తుంది. వాస్తవం చెప్పండి, చెట్లకి ఎవరు నీరు పోయారు, ఎవరు ఏమి చేయరు. కానీ కూడా ఇంత మంచి ఎండాకాలంలో కూడా ఈ వేసవి కాలంలో కూడా మ్యాక్సిమం ఉన్నటువంటి ఈ పరిసరం అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది. వాస్తవం మనం అంతా దండకాలంలో ఎండాకాలం అంటే కొద్దిగా అక్కడ ఆకులు ఎండినట్టుగా కనిపిస్తుంటాయి, కానీ ఇందులో 70% మాత్రం తప్పకుండా గ్రీనరీ ఉంటుంది. ఈ చెట్టును మీరు ఎక్కడా చూసి ఉండరు, తెల్లమర్రి అంటారు దీన్ని. ఇది చాలా కాస్ట్లీ చెట్టు అంటారు. దీని నుంచి చాలా ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి చెట్టు ఇది. మీరు ఎక్కడ చూసినా కానీ కూడా చిన్న చిన్నటువంటి శిలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ కూడా ఇలాంటి శిథిలావస్థలో ఉంది ఈ యొక్క రాజగోపురం. సో ఇప్పుడు ఇవి గుండాలు ఒకటా? రెండు గుండాల నడుమ బ్రహ్మ సరోవరం, వాణి సరోవరం. ఒకప్పుడు అనాది కాలంలో మన శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఏదైనా కానీ కూడా ఆచమన చేసిన నీళ్లు పూజకు పనికిరావు, పూజ నీళ్లు ఆచమన పనికిరావు. అయితే ఏదే విధంగా అనుకుంటామో, భగవంతునికి అభిషేకం చేయడానికి వాడినటువంటి నీళ్లు నైవేద్యానికి పనికిరావు, నైవేద్యానికి వాడిన నీళ్లు అభిషేకానికి పనికిరావు వాస్తవానికి. కానీ కాలక్రమేణా అలా అనుకుంటూ పోతే ఇది పూజా కార్యక్రమాలు చేయం కాబట్టి భగవత్ అనుగ్రహంతో ఇక్కడ స్వామివారి అందరూ కూడా స్నానాలు చేయడానికి ఒకనొక రుజనమందున స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ అన్ని రెండు కుండాలు కూడా ఒక దగ్గర కలవడం వల్ల ఇక్కడ దీన్ని దామగుండం అంటారు. బ్రహ్మ సరోవరం, వాణి సరోవరం ఉన్నటువంటి అందరికీ వాడుక భాషలో తెలవాలడానికి రాముడు గుండడు అనే దాన్ని మనం పేరు విభజించడం జరిగింది. అమృతం శ్రావకం తీర్థం, ఇందులో స్నానం చేస్తే భగవంతుని దర్శనం చేసుకుంటే ఏదైతే పుణ్యం వస్తుందో దాని 10 రెట్లు పుణ్యాన్ని మనం ఇక్కడ పొందవచ్చు. ఈ తీర్థంలో స్నానం చేస్తే ఏదైనా కానీ చర్మ వ్యాధులు కానీ, అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా కానీ దుష్టగ్రహ బాధలున్నా కానీ కూడా తప్పకుండా తొలగుతాయనేది చరిత్ర చెప్తూ ఉంటుంది. సో మనకు ఈ నీళ్ళు అనేటివి మనకు 360 days అలాగా ఉంటాయి. ఇంకోటి మీరందరూ కూడా ఒక చిన్న సందేహం రావచ్చు, వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుంది, వేసవి కాలంలో ఏ విధంగా ఉంటుంది, చలికాలంలో ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, వాస్తవం చెప్పాలంటే మూలతః నాకు తెలివి
నాకు ఇప్పటికి 33 సంవత్సరాలు. అప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా కోనేరు ఎండిందనే మాటనే వినలేదు. నేను చెప్తే అందరూ ఏమనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్తున్నారు అని అనుకుంటారు, కానీ వాస్తవానికి వేసవి కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఆవులు, మేకలు, గొర్రెలు అన్నీ తెచ్చుకొని ఇక్కడనే 15-20 రోజులు ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిలో మేపుకొని ఇక్కడే నీళ్ళు తాగి ఉండేవారు. వాస్తవం చెప్పాలంటే ఈ కోనేరు చాలా శిథిలావస్థలో ఉండే. గత 3 సంవత్సరాల క్రితం ఈ కోనేరును పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేకుండే ఒక భక్తుడు వారి యొక్క అనుగ్రహంతో, స్వామివారి అనుగ్రహంతో ఈ యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 365 రోజులు నీరు పోతూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పార్వతీ పరమేశ్వర విగ్రహం ఉందా, ఆ విగ్రహం పక్కన ఇద్దరు ఒక పైపు ఉంటుంది. ఇంకా పైప్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కాలువ ఉంటుండే, ఇలా కాలువతో నీళ్ళు వెళ్ళిపోతుండే. నీళ్లు ఎప్పుడు కూడా ఇంతే ఉంటాయి, 360 రోజులు నీళ్ళు ఇంతే ఉంటాయి. మరి వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఎక్కువ పడ్డా కానీ నీళ్లు పోతూనే ఉంటాయి. దాంట్లో దానికే ఉంటాయి. అందరూ పైనుంచి చూస్తే నీళ్లు చాలా గ్రీనరీగా కనిపిస్తుంది, కానీ మనం చేతిలో పట్టుకుంటే చాలా తెల్లగా ఉంటాయి. వర్షాకాలంలో, వానాకాలం, ఎండాకాలం ఎప్పుడున్నా కానీ కూడా ఐస్ వాటర్ ఏ విధంగా చల్లగా ఉంటాయో అదే చల్లగా ఉంటుంది ఈ వాటర్. మనం అందరం కూడా అమృతం తీర్థకం శ్రావం అని ఏదైతే చెప్తారు కదా, ఏదో చూడండి ఎంత తేటగా ఉన్నాయో. పైకని చూస్తే పాకురులాగా కనిపిస్తాయి మనకు, మన దగ్గరకు వచ్చి చూస్తేనే ఆ గ్రీనరీ కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. భగవంతుడు రాక్షసులు ఇక్కడ అమృతం కోసం కొట్లాడినప్పుడు అమృత బిందె అనేది ఈ కోనేరులో పడ్డదని ప్రతీతి. అందుకే ఇప్పటి వరకు కూడా కోనేరులో ఎప్పుడు కూడా నీళ్లు తగ్గలేదు అని మనం మాట వింటూ ఉంటాం. వాస్తవాన్ని చెప్పాలంటే ఇక్కడ 5 గుండాలు, పంచామృతం ఏదైతే ఇలా ఉంటుందో ఆ విధంగా 5 గుండాలు ఉండేవి. పాలగుండం, పెరుగుగుండం, నేతిగుండం, జీడిగుండం, కాశీగుండం అంటారు. అంటే పావులు ఏ విధంగా అయితే మనం చేతిలో పట్టుకుంటే బరువుగా ఉంటాయో ఆ విధంగా బరువుగా ఉంటాయంట నీళ్ళు. పెరుగుగుండం అని అక్కడ ఉంటుంది అనమాట. జీడిగుండం మీకు మనకు చూపిస్తాను, శిథిలావస్థలో ఉంది. ఆ నీళ్ళు ఎప్పుడు కూడా చాలా జిగురుగా ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు భీమా నది స్నానం చేశారనుకోండి, బాడంతా కూడా బరువెక్కిపోద్ది. మన శరీరం పైన రాయి పెట్టుకున్నట్టుగా ఒక భావన ఉంటుంది మనకు. అదే కృష్ణాన్ని చేశారనుకోండి అంతగా ఉండదు, ఆ విధంగా జిగురుగా ఉంటాయని చెప్తారు. మనం వస్తున్న సమయం లోపల ఎడమ వైపున ఒక గుండం కనిపిస్తుంది, కాశీ గుండం అని చెప్పేది. కాశీ నుంచి నీళ్లు వస్తాయని చెప్తారు. మనం చెప్పేటువంటిది జీడిగుండం. ఇది నీళ్ళు చాలా జిగురుగా ఉంటాయి ఈ గుండం లోపల. చెప్పలేసుకొచ్చేది. ఇప్పుడు మనం విభాండకమైన తపశ్చర్య చేసేటువంటి గుహల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఋషిమునీశ్వరులంతా కూడా కాశీకి వెళ్ళేవారంట, పురాణం చెప్తూ ఉంటుంది.